నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ వాయిస్. ఒక వార్త చూద్దాం. ఈ వార్తను బట్టి అనాలిసిస్ చేసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కమిషనర్ వారి కార్యాలయము పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ తాడేపల్లి గుంటూరు జిల్లా మెమో నెంబర్ సో భవనాలు మరియు లేఅవుట్ అనుమతులు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణ 11వ వార్డు రామయ్య హాల్ వీధి నివాసి ప్రసన్నకుమార్ పెద్దిరెడ్డి వారి దరఖాస్తు తగిన చర్యలు తీసుకోవాలి. పశ్చిమ గోదావరి జిల్లాలో పాపమైన పెద్దిరెడ్డి ప్రసన్నకుమారు రాసినటువంటిది పై సూచికలలోని విషయము అన్ని జిల్లా పంచాయతీ అధికారుల ధ్యాసను ఆహ్వానించడమైనది, సూచికను జతపరచడమైనది. పై 1వ సూచిక ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణ 11వ వార్డు రామయ్య హాల్ వీధి నివాసి ప్రసన్నకుమార్ పెద్దిరెడ్డి వారి దరఖాస్తు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల పరిధిలోని అన్ని పంచాయతీల్లో ఉన్న క్రైస్తవ చర్చిలకు కలెక్టర్ వారి అనుమతులు ఉన్నవి లేనివి సమగ్ర విచారణ జరిపి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న క్రైస్తవ చర్చిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. కావున సదరు దరఖాస్తును రాష్ట్రంలోని జిల్లా పంచాయతీ అధికారులకు పంపుతూ సదరు అంశంపై విచారణ చేపట్టి ప్రస్తుత నియామకాలకు లోబడి తగిన చర్య తీసుకోవాల్సిందిగా కోరడమైనది. కె ఆనంద్ ఓఎస్డి పంచాయత్స్ కమిషనర్ PR&RD వారి తరపున అందరూ జిల్లా పంచాయతీ అధికారులకు ఇది పంపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా గొప్పగా జరగబోతుంది. పంచాయతీరాజ్ శాఖ నిర్వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన వచ్చిన తర్వాత ఇది కూడా పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోలేదు. ఒక వీధిలో ఉండేటువంటి వ్యక్తి అక్రమంగా చర్చి కట్టారు. ఆ చర్చి కట్టడం వల్ల ఇబ్బంది అవుతోంది. అయితే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి? చర్చిలు నిర్మాణం కావడానికి ఖచ్చితంగా కలెక్టర్ అనుమతి ఉండాల్సిందే. కలెక్టర్ అనుమతి లేకుండా ఏ చర్చి కట్టినా కూడా అది అక్రమమైనటువంటి కట్టడమే. వ్యక్తిగతమైనటువంటి భూములలో కట్టినా సరే, ప్రభుత్వ భూములలో కట్టినా సరే, 10 మంది కలిసి కట్టినా సరే, కలెక్టర్ అనుమతి లేకుండా క్రైస్తవ చర్చిలు కట్టడం అనేటువంటిది రాజ్యాంగ వ్యతిరేకము, చట్ట వ్యతిరేకమైనటువంటిది ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నది. ఇదే మీ చుట్టుపక్కల ఎక్కడైనా సరే అక్రమంగా కట్టబడినటువంటి చర్చిలు, అనధికారికంగా చట్టపరమైనటువంటి అనుమతి లేనటువంటి వాటిని తొలగించమని కోరడానికి మీకు రాజ్యాంగం అన్ని అనుమతులు, అన్ని హక్కులు ఇచ్చింది. ప్రభుత్వం వారు కూడా వారు విధిగా ఎక్కడైనా సరే వారి దృష్టికి అక్రమంగా చర్చిలు కట్టబడినట్టుగా కనబడితే వాటిని తొలగించడానికి ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు అధికారము కూడా ఉన్నది. అది వారి బాధ్యత కూడా సుమోటోగా తీసుకోవచ్చు. అయితే ఇది రాగానే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ. ఆంధ్రప్రదేశ్లో మంచి రోజులు రాబోతున్నాయి. అక్రమమైనటువంటి ఈ మాఫియా ఏదైతే ఉందో, మత మార్పిడి మాఫియా ఇక తెగబడి గ్రామాలలో అధికారికంగా ఒక గ్రామంలో 2 మాత్రమే, 3 మాత్రమే, 10 మంది మాత్రమే క్రైస్తవులుగా ఉంటారు. మిగిలినటువంటి వాళ్ళందరూ హిందువులుగానే ఉంటారు. కానీ ఒక గ్రామంలో 10, 20, 15 వీధికొకటి ప్రభుత్వ భూములపైన, ప్రభుత్వ గుట్టలపైన, చెట్లపైన, పుట్టలపైన సిలువలు పెట్టేయడం అనేటువంటిది ఆంధ్రలో విపరీతంగా పెరిగిపోయింది. తెలంగాణకు కూడా జాడ్యం పాకింది. తమిళనాడులో అది ఉంది. రాజకీయ నాయకులు దిగజారిపోయి అంటే ఈ దేశము స్వదేశము కోసము, స్వదేశీ హక్కుల కోసము విదేశీ వస్తువుల బహిష్కరణ, విదేశీ సంస్కృతి బహిష్కరణ చేసి స్వదేశీ స్వాతంత్రం వచ్చిన తర్వాత విదేశీ సంస్కృతి కోసం ప్రాకులాడుతూ ఓట్ల కోసం చివరికి వారి అసిద్ధము తినేంత దూరము దిగజారిపోతున్నటువంటి రాజకీయ నాయకుల యొక్క నిజస్వరూపానికి ఇది పరాకాష్ట. అయితే ఇంత మంచి జరిగిందిగా ఎందుకు విమర్శిస్తున్నారంటే ఆ తర్వాత వచ్చినటువంటిది ఇది ఎన్నడొచ్చింది? 10వ తారీఖు 2వ నెల, ఫిబ్రవరి 10వ తారీఖు 2వ నెల 2025. ఆ తర్వాత వెంటనే తాడేపల్లి కార్యాలయం నుంచి వచ్చింది ఏంటంటే CPR&RD భవనాలు మరియు లేఅవుట్ అనుమతులు పశ్చిమ గోదావరి ప్రసన్నకుమార్ పెద్దిరెడ్డి వారి దరఖాస్తు కార్యాలయం సూచనలు ఉపసంహరించడం గురించి కార్యాలయం ఏమో 271, 21, 24 271, 21, 24 CPR&RD డేటెడ్ 8/2024 10/2/2025. ఇగో ఈ మెమో నెంబరు. దీన్ని పై విషయంను పురస్కరించుకుని ఈ కార్యాలయం నుండి తేదీ 10/2/25న వెలువడిన మెమోను ఉపసంహరించడం అనేది కె ఆనంద్ ఓఎస్డి. ఇది సీత జిల్లా పంచాయతీ. అంటే క్రైస్తవ మాఫియా 100% మత మార్పిడి చేసినటువంటి ముఠా. ఇది విదేశీ భావజాలంతో కలిగినటువంటి ముఠా. భారతదేశంలో ఉన్నటువంటి
సనాతన ధర్మానికి, భారతదేశం యొక్క గౌరవానికి, సంస్కృతికి మొత్తం భంగం కలిగించే విధంగా చేస్తున్నటువంటి కుట్రదారుల యొక్క, ముఠాదారుల యొక్క ముఠాలుగా అభివర్ణించవచ్చు అనేటువంటిది స్పష్టంగా కనబడుతుంది. ఇది మైనార్టీలకు సంబంధించి కాదు. ఒక మతం మారడానికి వాడికి ఎంతైతే స్వేచ్ఛ ఉంటుందో, నా మతం నుంచి 10 మందిని మార్చి తీసుకువెళ్ళిన మిమ్మల్ని విమర్శించేటువంటి వారిని మళ్ళీ తిరిగి వారిని తీసుకొని హిందూ మతంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా హిందువులకు అంతే ఉంది. నీకెంతైతే స్వేచ్ఛ ఉందో హిందువులకు అంతే స్వేచ్ఛ ఉంది, నీకెంతైతే హక్కు ఉందో అంతే ఉంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం క్రైస్తవుల యొక్క అడుగులకు మడుగులెత్తుతూ అక్రమ క్రైస్తవ ముఠాలను, ఎందుకంటే 1994-95లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే క్రైస్తవులకు అనధికారికంగా విపరీతమైన డబ్బులు ఇవ్వడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు హయాం నుంచే ప్రారంభమైంది. కావాలంటే ఛాలెంజ్ విసిరుతా, 95 నుంచి ఆయన ప్రభుత్వంలో ఎన్ని చర్చిలకు డబ్బులు ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు. ఇవాళ పాస్టర్లకు, మౌజంలకు, ఇమాంలకు డబ్బులు ఇవ్వడం అంటే మీరు ఖచ్చితంగా హిందూ ద్రోహులుగా మిగిలిపోతున్నారు. హిందువులను మీరు దోచిపెడుతున్నారు. హిందువుల దేవాలయ ద్వారా వచ్చినటువంటి ఖజానా నుంచి, ఆ డబ్బుల నుంచి మీరు హిందువులను లోబర్చుకొని, హిందువులను మోసం చేసి, హిందువులను దగా చేసి, హిందూ దేవాలయాలను, దేవులను మళ్ళీ మీరు తిరుపతి లడ్డు కోసం, వైఎస్ జగన్ గురించి కోసం, లేకపోతే ఇతరుల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు కోల్పోతున్నట్టే లెక్క. ఆయనను మాత్రం అట్లా విమర్శించి మీరు మాత్రం అదే చేస్తున్నారు. అంటే అదే సిద్ధాన్ని తీసుకొని అద్దుకు తింటున్నటువంటి ప్రభుత్వం ఇది అని స్పష్టంగా కనబడుతున్నది. కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, జనసేన ఇవాళ సనాతన ధర్మరక్షణ ట్రస్ట్ బోర్డు ఏదో ఏర్పాటు చేయాలని గగనమంత ఎత్తుకు మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారి శాఖలో ఇది జరగడం అనేటువంటిది పెద్ద షాకింగ్. జనసేన కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ విషయాలన్నిటి, అంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మాత్రమే ఉంటుంది అనే విషయాన్ని స్పష్టంగా మరొకసారి రుజువైంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం జగన్ కంటే దారుణంగా వ్యవహరిస్తుంది అనడానికి పచ్చి ఉదాహరణ. భయపడుతూ ఉచ్చబోసుకుంటున్నది కొందరికి అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హిందువులు, హిందూ సంఘాలు, హిందువుల కోసం మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత కూడా ఉన్నది. ఇవాళ కూటమి సర్కారు ప్రశ్నించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. రాజకీయ పార్టీలు కూడా, అన్ని పార్టీలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి పార్టీ కూడా దీనికి ఖచ్చితమైనటువంటి సమాధానం చెప్పాల్సిందే, ప్రజలను ఎడ్యుకేట్ చేయాల్సిందే అనేటువంటి విషయాన్ని తద్వారా మీకు తెలియజేసుకున్న. దయచేసి అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ విషయాన్ని మీకు ఇదే వీడియోను పంపించాలనే లేదు, విషయం ప్రజల్లోకి వెళ్ళడం ముఖ్యం. నా వీడియోను మాత్రమే వెళ్ళాలి, ఈ విషయం అనేటువంటిది ముఖ్యం. మీరు ఎట్లా పంపిస్తారు, ఏం చేస్తారు అనేటువంటి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిద్రపోతున్నటువంటి సిగ్గులేని హిందువులందరినీ మేలుకొల్పడానికి దీన్ని ఉపయోగించుకోండి.